వెల్కమ్ టు 9 Vibes న్యూస్. బీఆర్ఎస్ ను తొక్కేస్తామన్నోలే ఇప్పుడు పోటీలో లేకుండా పోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. 3 ఫీట్లు లేనోడు బీఆర్ఎస్ పార్టీని 100 ఫీట్ల లోతుకు తొక్కుతాడా అని సీఎం రేవంత్ కు చురగలంటించారు. కేసీఆర్ ను తొక్కుతాం, బొందబెడతాం, గులాబీ జెండా కనబడకుండా చేస్తామని చాలా మాట్లాడుతున్నాడు. గతంలో నీ లెక్క పిచ్చి మాటలు, ప్రగల్భాలు మీ గురువర్యులు మాట్లాడిండ్రు. ఇంతకు ముందున్న పెద్ద పెద్ద తీస్మార్కాన్లు మాట్లాడిండ్రు. వాళ్ళతోనే కాలేదు, నీతో ఏమైద్ది అని ఎద్దేవా చేశారు. నీ అసంటోలు మస్తుగొస్తారు పోతారు, కాలం కలిసొస్తే వానపాము సైతం నాగపాములై బుసలు కొడతాయి అంటూ విమర్శించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో అంటుంటే దేశమంతా కాంగ్రెస్ చోడో అంటున్నది. ఆ పార్టీలోని నేతలు ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్తున్నారు. కేంద్రంలో బీజేపీకి చెక్ పెట్టే శక్తి కాంగ్రెస్ కు లేదు. దమ్ము, ధైర్యం, తెగింపు, సత్తా అంతకన్నా లేదు. బీజేపీ మోడీని ఆపాలన్నా, నిలువరించాలన్నా బలమైన నాయకులున్న ప్రాంతీయ పార్టీలతోనే సాధ్యం అని స్పష్టం చేశారు. కేసీఆర్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, పినరయ్య విజన్ లాంటి నాయకులు ఓట్లేస్తేనే బీజేపీని ఆపగలుగుతామని చెప్పారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అధ్యక్షతన నిర్వహించిన సిరిసిల్ల నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్లమెంటు ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ కూడబొలుకొని ఒక్కటవుతున్నాయని ప్రజలు గమనించాలని సూచించారు. 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా రేవంత్ ఢిల్లీకి వెళ్లి అమిత్ షాను కలిసి వేర్వేరుగా ఎన్నికలు జరిపేలా కుట్ర పన్నారని ఆరోపించారు. ఒకేసారి నిర్వహిస్తే ఒకటి కాంగ్రెస్, మరొకటి బీఆర్ఎస్ గెలిచేదని తెలిపారు. 2 పార్టీల కుట్రల వల్ల 2 స్థానాలు కాంగ్రెస్ గెలిచిందని, ఇది కాంగ్రెస్, బీజేపీల మధ్య ఫెవికాల్ బంధం అంటూ విమర్శించారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను కేబినెట్ తీర్మానించి పంపితే తిరస్కరించిన గవర్నర్, కోదండరాం పేరు పంపితే సంతకం చేశారని అన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ అభ్యర్థి స్పీకర్ ఏకగ్రీవం కావడానికి సహకరించామని ఆ ఇంగితం తమకు ఉన్నదని తెలిపారు. తెల్లారి అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ ప్రసంగం ఓ కాంగ్రెస్ కార్యకర్త గల్లీలో మాట్లాడిన మాటల కన్నా హీనంగా ఉన్నదని, ఆమె నోటికొచ్చినట్లు మాట్లాడారని విమర్శించారు. 10 ఏళ్లు కేసీఆర్ తెలంగాణను నాశనం పట్టించారని, అప్పుల పాలు చేశారని, రాష్ట్రాన్ని దివాలా తీయించారంటూ మాట్లాడారని మండిపడ్డారు. ఆర్థిక శాఖ శ్వేతపత్రంపై హరీష్ రావు తాను, విద్యుత్ శాఖపై జగదీష్ రెడ్డి తిప్పికొట్టామని చెప్పారు. కేసీఆర్ పంపిన 3 సైనికులం గట్టిగా తిప్పికొట్టామని, కేసీఆరే అసెంబ్లీకి వస్తే ఎట్లుంటదో ఆలోచించాలని అన్నారు. అధికారంలోకి వస్తామని వారికే నమ్మకం లేక కాంగ్రెస్ వాళ్ళు 420 హామీలు ఇచ్చారని ధ్వజమెత్తారు. కేసీఆర్ 1,00,000 రుణమాఫీ చేసి గెలిచిపోతాడనుకుంటుండు. నేడు డిసెంబర్ 9 నాడు 2 లక్షలు మాఫీ చేస్తా అన్న రేవంత్ ఇంతవరకు చేయలేదని విమర్శించారు. మహిళలకు ఫ్రీ బస్సులు సంఖ్యను పెంచాలని, అద్దె బస్సుల అద్దెను పెంచాలని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలు అని చెప్పి 13 గ్యారంటీలు ఇచ్చారని, అవి అమలు చేసే వరకు ప్రజల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం సిరిసిల్లను వదలబోనని, మీ అన్నగా, మీ తమ్ముడిగా అండగా ఉంటానని కార్యకర్తలకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్ల రుణం తీర్చుకుంటానని అన్నారు. అధికారం పోయిందన్న నెపంతో తాను సిరిసిల్లను వదిలిపోతున్నానంటూ ఈ మధ్య పేపర్లలో, టీవీల్లో వస్తున్న వార్తలపై ఆయన పై విధంగా స్పందించారు. ఇలాంటి పుకార్లు నమ్మవద్దని కోరారు. మీ శాసన సభ్యుడిగా మీకోసం శక్తి మేరకు పనిచేస్తానని, సిరిసిల్ల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారంపై అసెంబ్లీలో తన గొంతుగా వినిపిస్తానని స్పష్టం చేశారు. ఇది ఇవాల్టి అప్డేట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు 9 Vibes న్యూస్.